హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ యూకే డైలీ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు యూకేలో పార్ట్ టైం జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే యూకేకి రావాలనుకుంటున్నారో, ఎవరైతే యూకేలో కొత్తగా వచ్చారో ఈ వీడియో పక్కా హెల్ప్ అవుతుంది. యూకేలో పార్ట్ టైం జాబ్స్ ఈజీగా దొరుకుతాయా అంటే ఒకప్పుడు దొరికేవి, కానీ ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది. నేను యూకేకి సెప్టెంబర్ 24 ఇంటెక్లో వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు కొంచెం జాబ్స్ ఎలా అంటే ఈజీగా దొరికేవి. ఇఫ్ రిఫరెన్స్ ఉంటే ఇంకా చాలా ఈజీగా దొరికేవి. యూకేలో కూడా పార్ట్ టైం జాబ్స్కి కూడా రిఫరెన్స్ అవసరమా అంటే ఎస్ అవసరమే. కొంచెం రిఫరెన్స్ ఉంటే ఎలా అంటే నీకు జాబ్ ఈజీగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఇది నమ్మినా నమ్మకపోయినా నిజం అనమాట. ఇప్పుడు మనకి ఏదైనా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకో, రిఫరెన్స్ ఎవరిదైనా ఉంటే ఈజీగా జాబ్స్ దొరుకుతాయి. ఇంకా యూకేలో పార్ట్ టైం జాబ్స్ పే ఎంత ఉంటుందంటే పర్ అవర్ 12.21 ఉంటుంది. ఇది బేసిక్ పే రేట్ అనమాట. ఇంకా కొంచెం అమెజాన్ జాబ్స్, వేర్ హౌస్ జాబ్స్ చూసుకుంటే, అమెజాన్ వేర్ హౌస్ జాబ్ చూసుకుంటే పర్ అవర్ పే కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్. ఎలా అంటే పర్ అవర్ అమెజాన్లో 14 పాయింట్ చేంజ్ ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్కి. ఇంకా నైట్ షిఫ్ట్కి వచ్చేసి 16 పౌండ్స్ చేంజ్ ఉంటుంది అనమాట. ఇది అమెజాన్ పే రేట్. కానీ అమెజాన్లో జాబ్స్ అనేవి పర్మనెంట్గా వాళ్ళు హైర్ చేసుకోరు మనల్ని. లైక్ వాళ్ళు ఎలా హైర్ చేసుకుంటారంటే కొన్ని మంత్స్ కోసం వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నన్ని డేస్, ఉన్నన్ని మంత్స్ వాళ్ళు మనల్ని హైర్ చేసుకుంటారు. ఇఫ్ వాళ్ళకి ఒకవేళ ఆ కాంట్రాక్ట్ అయిపోయాక కూడా వాళ్ళకి నీడ్ ఉంటే మన కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేస్తారు. అంతేగాని అమెజాన్ జాబ్ అనేది పర్మనెంట్ ఉండదు. ఒకసారి నీకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వాళ్ళు పర్మనెంట్ అనేది మనల్ని చేస్తారనమాట. సో ఇంకా వేరే జాబ్స్ చూసుకుంటే మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, ఇంకా కొన్ని ఫుడ్ గ్రెగ్స్, ఇంకా లిడిల్, ఆస్డా, టెస్కో, ఇవన్నీ ఎలా అంటే ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ అనమాట. నీకు యూకేలో వీసా ఉన్నన్ని రోజులు, నీకు యూకేలో వ్యాలిడ్ వీసా అంటే నువ్వు ఏ వీసా మీద అయితే ఉంటావో, స్టూడెంట్ వీసా లేదా స్పాన్సర్షిప్, ఏ వీసా మీద ఉంటావో ఆ వీసా ఉన్నన్ని రోజులు నీకు జాబ్ అనేది ఉంటుందన్నమాట. అది పర్మనెంట్. ఇంకా అక్కడ పే రేట్ అనేది బేసిక్ పే రేట్, గవర్నమెంట్ ఎంతైతే ఇస్తుందో అంత అనమాట. 12.21. ఆ 12.21 అనేది బేసిక్ పే రేట్. అసలు మనకు 1 మంత్ ఏం చేస్తే ఎంత వస్తాయి మనీ అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇదన్నమాట, మీరు మంత్ మొత్తం వర్క్ చేస్తే మీకు వచ్చే టోటల్ పే 1 మంత్లో 4 వీక్స్ అంటే 4 వీక్స్కి కలిపి 976.80 పౌండ్స్ అనేది మీకు పే వస్తుంది. రెంట్ వచ్చేసి 300 to 500 పౌండ్స్ అప్రాక్సిమేట్ ఉంటుంది. మీరు ఒకవేళ అవుట్ ఆఫ్ లండన్లో ఉంటే రెంట్ ఒకలాగా ఉంటుంది, లండన్లో ఉంటే రెంట్ ఒకలాగా ఉంటుంది అనమాట. ఫుడ్ బిల్స్ వచ్చేసి 100 పౌండ్స్ అప్రాక్సిమేట్ అవుతాయి. అది మీరు తినే దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది ఫుడ్ బిల్స్ వచ్చేసి. ఇంకొకటి బిల్స్ అనమాట. మనం రెంట్ కాకుండా మళ్ళీ హౌస్కి బిల్స్, పవర్, గ్యాస్, ఇంకా వాటర్ ఇవన్నీ సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. అదొక 50 to 60 పౌండ్స్ వరకు అవుతుంది. ఇంకా ట్రావెల్ ఛార్జెస్, యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఒకవేళ మీ అకామిడేషన్ యూనివర్సిటీ పక్కనే తీసుకుంటే మీకు ట్రావెల్ ఛార్జెస్ అనేవి సేవ్ అవుతాయి. లేకపోతే మళ్ళీ అదొక 50 to 60 పౌండ్స్ అవుతాయి. ఇంకొకటి పార్ట్ టైం జాబ్ మన ఇంటి పక్కనే ఉండదు కదా, సో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా ఒక 100 పౌండ్స్ వరకు అప్రాక్సిమేట్ అవుతాయి. సో టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 550 to 600 పౌండ్స్ మంత్లీ మన ఎక్స్పెన్సెసే పోతాయి అనమాట. మనకు వచ్చే పే అందులో 976.80 పౌండ్స్, అందులో 600 పోతే 376.80 పౌండ్స్ అనేవి మనకు సేవింగ్స్ అనమాట. ఇక్కడ ఇది మనం మంత్ మొత్తం వర్క్ చేస్తే మనకు వచ్చే సేవింగ్స్. మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు జాబ్ ఉంది అనగానే మనకు 20 అవర్స్ ఫిక్స్డ్ వీక్లీ వస్తాయి అన్న గ్యారంటీ అయితే లేదు. నేను చాలా ప్లేసెస్లో చూసా, చాలా వర్క్ ప్లేసెస్లో చూసా, మనకు 20 అవర్స్ అనేవి ఫిక్స్డ్ కొన్ని దగ్గర ఇస్తారనమాట. అన్ని జాబ్స్లో 20 అవర్స్ అనేవి ఫిక్స్డ్ ఉండదు. వాళ్ళకి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నేను ఫర్ ఎగ్జాంపుల్ మెక్డొనాల్డ్స్లో వర్క్ చేస్తాను, ఒకవేళ స్టోర్ బిజీగా ఉంటే, వాళ్ళకి బిజినెస్ మంచిగా ఉంటే నీకు 20 అవర్స్ ఇస్తారు. లేకపోతే వాళ్ళకి స్టోర్ బిజీగా లేదు కొంచెం అని అనిపిస్తే వాళ్ళు 10 అవర్స్ ఇవ్వచ్చు, 15 అవర్స్ ఇవ్వచ్చు, 12 అవర్స్ ఇవ్వచ్చు, వాళ్ళు ఎన్నైనా ఇవ్వచ్చు అనమాట. 20 అవర్స్ అనేది ఫిక్స్డ్ కాదు. ఇక్కడ జాబ్లో కొంచెం కష్టం ఉంటుంది పక్కా, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన అవర్స్ అయితే మనకు రావు. ఇది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే యూకే వస్తున్నారో కొత్తగా. అండ్ యూకేలో ఫుల్ టైంలో 40 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. బేసిక్ పే రేట్ అనేది సేమ్ ఉంటుంది.
పార్ట్ టైంలో ఫుల్ టైంలో 12.21 అనమాట. 40 అవర్స్ వర్క్ చేస్తే పర్ వీక్ నీకు 488 పౌండ్స్ వస్తుంది. అండ్ యూనివర్సిటీ హాలిడేస్ అనేది యూనివర్సిటీకి డిఫరెంట్ ఉంటుంది. అన్ని యూనివర్సిటీకి సేమ్ టైంలో హాలిడేస్ అనేవి ఉండవు. మీరు యూనివర్సిటీ చూస్ చేసుకునేటప్పుడు ఏ యూనివర్సిటీకి అయితే ఎక్కువ హాలిడేస్ ఉంటాయో ఆ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం బెటర్. మీరు ఎక్కువగా మనీ ఎర్న్ చేసుకోవాలి, ఫీజు క్లియర్ చేసుకోవాలి అంటే మీరు ఫుల్ టైంలో మనీ కరెక్ట్గా సేవ్ చేసుకుంటే మీ ఫీజు అనేది క్లియర్ చేసుకోవచ్చు. మంచి జాబ్ ఎత్తుక్కొని ఇంకా అమెజాన్ జాబ్ లాంటివి దొరికితే నీకు పర్ వీక్ 1000 పౌండ్స్ వరకు వస్తుందన్నమాట. సో ఫుల్ టైంలో మీరు అస్సలు ఛాన్స్ మిస్ చేసుకోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు పార్ట్ టైం జాబ్స్ ఎలా ఈజీగా తెచ్చుకోవాలి, ఎలా అప్లై చేయాలి అనేది చెప్తాను. ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. బాయ్.